హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అనమాట. సో మార్నింగ్ వాటర్ తాగగానే ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతాము. ఈరోజు అయితే మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. సో రోజుకో ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తాగేదాని వల్ల మన బాడీ కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది, ఎక్కువ హీట్ కాకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఏదో ఒకటి అనమాట, వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఇలా ఏదో ఒకటి ఒక గ్లాస్ అయితే తాగేస్తాము. అట్ 8 o'clock అలా ఆ టైంలో అయితే తాగేస్తామన్నమాట. సో ముందుగా దీన్ని పీలర్లో అయితే తీయడానికి కుదరదు, ఒకే లేయర్ వస్తుంది, దాని తర్వాత బెండ్ లాగా ఉంటుంది. దాన్ని ఇంకా ఒకసారి పీల్ చేయాలన్నమాట. సో ఈజీగా ఉంటుందనేసి నేను కత్తిలోనే ఇలా పీల్ చేసేస్తాను. అండ్ సీడ్స్ అంతా కూడా తీసి ఎత్తిపెట్టుకుంటున్నాను అనమాట, ఎండలో పెట్టేసి. కొంచెం నెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు కదా. యాక్చువల్గా ఇలాంటి సీడ్స్ అన్నీ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ డబ్బులు పెట్టి కొంటాము. ఇప్పుడు మనమే ఫ్రూట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో కొన్ని అయితే మనమే స్టోర్ చేసుకుందాం అనేసి అయితే ఇలా తీసి పెట్టుకుంటున్నాను. అండ్ దీనంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి జ్యూస్ అయితే చేసేస్తానమాట. షుగర్ వేయను, ఓన్లీ లైట్గా వాటరు, ఇంకా బెల్లం కానీ ఇలాంటివి ఏమీ కూడా యాడ్ చేయను అనమాట. జస్ట్ ప్లెయిన్ వాటరు అండ్ మస్క్ మెలన్, ఈ రెండే. అండ్ ఈ పార్ట్ వచ్చేసరికి కొంచెం బాగా గట్టిగా ఉన్నిందనమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇంకా అది పోయింది, ఇంకా ఆవు తినేస్తుందిలే అనేసి అయితే ఈ ప్లేట్లో పెట్టేశాను. అండ్ జ్యూసెస్ అయితే ఫస్ట్‌లో తాగడానికి కొంచెం చప్పగా ఉన్నట్లు ఉంటుంది. బట్ ఒక 2, 3 రోజుల తర్వాత అలవాటు అయిపోతుందనమాట. అంత స్వీట్ లేకపోయినా కూడా తాగడానికి టేస్టీగా, డెలిషియస్‌గా అయితే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. రోజుకో ఏదో ఒక జ్యూస్ అయితే తాగితే హైడ్రేటెడ్‌గా మంచిగా ఉంటాము. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్ వచ్చేసి నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాననమాట. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. దీన్ని వచ్చేసరికి ఇడియాప్పం అంటారు. మా అక్క వాళ్ళ ఊరు సైడ్ అయితే శాస్త్రాలు అంటారు. ఇలా రకరకాల పేర్లలో పిలుస్తారు. అండ్ తెలుగులో దీన్ని ఏమంటారు అనేసి నాకైతే తెలీదు. మీకేమైనా తెలిసింటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికైతే స్పెషల్గా మనం ఒక టెంకాయ పాలలో సిరప్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి సైడ్లో పెట్టుకున్నాను. అండ్ రాగి పిండితో ఇడియాప్పం చేస్తున్నాను అనమాట. సో లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసి ముందుగా మిక్స్ చేసుకుంటున్నాను. బాయిలింగ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో అందుకే గరిటె సాయంతో ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా నచ్చితే దీంట్లో ఆయిల్ లేదా ఘీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి సాల్ట్ యాడ్ చేసి వాటర్లో మంచిగా ఇలా కలిపేస్తున్నాను. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట, మంచి సాఫ్ట్ డో లాగా. సో దీన్నైతే ఇలా మంచిగా కలుపుకొని సైడ్లో పెట్టేస్తున్నాను. ఈ టెంకాయ పాలలో రెసిపీ అయ్యేంతసేపు రెస్ట్ అన్నమాట. అండ్ ఇప్పుడు టెంకాయ ఇది రెసిపీ చెప్తున్నాను కదా, అదైతే చేసేస్తున్నాను. సో ఫస్ట్ టెంకాయ అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. శనగపప్పు అయితే లేదన్నమాట. సో మా పిల్లోడు షాప్కి వెళ్ళి అయితే తెచ్చేశాడు. సో కొంచెమే క్వాంటిటీ తెప్పించుకున్నాను. దీన్ని ఎప్పుడో ఒకసారి చట్నీకి అయితే యూజ్ చేస్తాము, ఇంకా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు అంతే. ఇంకా గసగసాలు అయితే ఒక పెద్ద బిగ్ స్పూన్ అంతా వేసుకున్నాను. అందుకనేసి 1/4 కేజీ శనగపప్పు అంతా తెప్పించుకున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా నున్నగా పెట్టుకోవాలన్నమాట. ఈ బ్లెండర్లో అయితే మరీ అంత నున్నగా రాదు. సో మీ దగ్గర మిక్సీ ఉంటే బాగా నున్నగా మిక్స్ చేసుకోండి. ఎంత నున్నగా ఉంటే అంత టేస్ట్ అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే షుగర్ యాడ్ చేయట్లేదు, బెల్లం పొడి అయితే ఉన్నిందనమాట. దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో స్వీట్నెస్కి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇంకా నచ్చితే ఏలక్కాయలు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరికీ నచ్చదనమాట ఏలక్కాయలు. ఇంకా అందుకే దాన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మా పిల్లోడు కూడా టేస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా తనకు నచ్చాలి కాబట్టి నేను కొన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇంకా మీరు ఆ టెంకాయ మెదిగి పెడతారు కదా, అప్పుడైతే ఇంకా బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటి నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సూపర్ హెల్దీ రెసిపీ అయిపోతుంది. సో ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను అవేమీ యాడ్ చేయలేదు. జస్ట్ టెంకాయ, శనగపప్పు, గసగసాలు అంతే. ఇంకా లైట్గా ఘీ అయితే అప్లై చేసుకున్నాను. ఇంకా ఈ రాగి పిండి ముద్దలో కూడా ఘీ కొంచెం అప్లై చేసేసి ఈ మురుకులు చేస్తారు కదా, దీంట్లోనే చిన్న చిన్న హోల్స్ ఉండేది ఉంటుంది, దాన్ని అయితే తీసుకోవాలి. ఓంపొడి వేసేది బిళ్ళ అంటారు దాన్ని అయితే. యాక్చువల్గా నాకు ఓల్డ్ మోడల్ది అయితే ఈజీ అనమాట. దాంట్లో అయితే నేను టకటకా అని చేసేస్తాను. ఇది లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను. బట్ ఇదైతే కొంచెం నాకు అదే ఈజీ అనిపించింది దీనికంటే కూడా. సో 2 చేతుల్లో పెట్టుకొని ఇలా పిండుతారు కదా, అది చాలా ఈజీ అనిపించింది. బట్ ఇది కొంచెం వర్క్ కూడా ఎక్కువ అనిపించింది. మేబీ ప్రాక్టీస్ అయితే నాకు కూడా అలవాటైసింది అనేసి. ఇంకా మా అమ్మకు కూడా అంతగా అలవాటు పడలేదన్నమాట. ఇంక అందుకే నువ్వే ఎత్తుకోపో, నేను దాంట్లోనే చేసుకుంటానని చెప్పేసింది. ఇంకా ఇలా వాటర్ మరిగేటప్పుడైతే ఈ ఇడియాప్పం ప్లేట్లు అయితే పెట్టేసేయాలి. జస్ట్ 5 మినిట్స్లోనే కుక్ అయిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి ఇది పొంగు వస్తూ ఉంది.
సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అరోమా అయితే మంచిగా ఉంది. మా పిల్లోడైతే చాలా ఎక్సైటెడ్‌లో ఉన్నాడనమాట. ఎప్పుడు తిందామా అనేసి. 5 మినిట్స్‌కంతా కుక్ అయిపోయింది. ఇడియాప్పం అయితే నేను ఒక 15 మినిట్స్ పడుతుంది అనుకున్నాను. బట్ థిన్ లేయర్‌లుగా ఉంది కాబట్టి 5 మినిట్స్‌లోనే కుక్ అయిపోయింది. చూడడానికి ఎంత క్యూట్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చాక్లెట్ కలర్‌లో. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిందన్నమాట. సో ఇడ్లీలాగా దీన్ని కూడా చేసి పెట్టొచ్చు వీక్లీ వన్స్ అట్లీస్ట్. ఇది రాగిపిండిలో చేస్తాం కాబట్టి ఇంకా బాడీ కూడా బాగా చల్లగా ఉంటుంది. అండ్ రాగిపిండి కాబట్టి ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్. సో అన్నిటికీ కూడా ఇది మంచిదే అనిపించింది. సో మా పిల్లోనికైతే చాలా నచ్చేసింది. మా పిల్లోనికే కాదు మా ఆయనకి అందరికీ బాగా నచ్చేసిందనమాట. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Bye.